మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ముందుగాల ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎస్, ఉగాది పండుగ అనగానే బేసిక్గా మన పండగలన్నీ కూడా ఎందుకు వస్తాయి, మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి, రైట్? ఒకసారి ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీస్తోని, అంటే చాలామంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కలవడానికి, మంచిని షేర్ చేసుకోవడానికి, మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తినడానికి, అండ్ మన కల్చర్ని ఎప్పుడూ ఇట్లా పాటించడానికి, రైట్? సో దాంట్లో భాగంగానే ఈసారి బండి సంజయ్ అన్న మా ఊరికి రండి, మా మహాశక్తి ఆలయానికి రండి, వైభవంగా పూజ జరిగితే ఎంతోమంది వస్తారు అని చెప్పి మనని ఇన్వైట్ చేసారు. కాబట్టి నేను వచ్చేసిన కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయం. ఈ ఆలయం గురించి మీకు తెలుసు కదా, త్రిశక్తులు కొలువై ఉన్న గొప్ప ఆలయం ఇది. ముంబైలో ఒకే గోపురం కింద ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. దాని తర్వాత అట్లాంటి ఒక టెంపుల్ ఎక్కడన్నా చూడాలి అని అంటే మాత్రం ఒక్క గుళ్ళ 3 గోపురాలతోని ముగ్గురు అమ్మవార్లు, అంటే త్రిశక్తులు, దుర్గాదేవత, మహాలక్ష్మి దేవత, సరస్వతి దేవత ముగ్గురు ఉన్న గొప్ప గుడి ఇది. సో ఈ గుడికి మనం వచ్చేసినాము. అండ్ డెఫినెట్లీ ఈడ సంజయ్ అన్న కూడా కలుస్తాడని అనుకుంటున్నాం మనము. చూద్దాం, డెఫినెట్లీ కలుస్తాడు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈడ ప్రజల మధ్యలోనే ఉంటారు. కాబట్టి నేను కలుస్తా, మాట్లాడిస్తా, అండ్ ఏది నచ్చితే అది చేయాలనుకుంటున్నా. ఈరోజు ఏం చేస్తానో నాకు కూడా తెలియదు, బట్ ఎస్, నేనైతే వచ్చేసిన కరీంనగర్కి. మరి చూద్దాం ఈ ఉగాది పండుగ నాకు ఎట్లుండబోతుందో. మరి మీ అందరికీ కూడా నేను చూపించబోతున్నా అసలు కరీంనగర్లో ఈ ఉగాదికి నేను ఏం చేయబోతున్నా అనేది. మళ్ళీ నేను లోపల పోతున్న అమ్మవారిని చూసేటందుకు, మొక్కునేటందుకు మీరు కూడా నాతో ఉంటారండి. చూపిస్తాను. సో ఇప్పుడు నేను కరీంనగర్లో ఉన్న మహాశక్తి ఆలయంకి వచ్చేసిన. ఇక మహాశక్తి ఆలయం అనగానే మనకు గుర్తుకొచ్చేది బండి సంజయ్ అన్న. ఎస్, ఏడైనా సరే కానీ కరీంనగర్లో బండి సంజయ్ అన్న దొరుకుడు చాలా ఈజీ, ఎందుకంటే ఎప్పుడు ఇట్లా బయట జనాల మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. సో ప్రస్తుతం కూడా ఇలా ఉగాది కాబట్టి మరి అన్న గుళ్ళనే ఉన్నాడు. అన్నతోని గుడి గురించి, పండగ గురించి, ఇంకొన్ని వేరే ముచ్చట్లు కూడా మాట్లాడేది ఉన్నది. సో మాట్లాడదాం. అన్న, ఉగాది పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రత్యేకంగా మీకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. తప్పకుండా మీరు సక్సెస్ కావాలి. సుమన్ టీవీ ఏదైతే ఆశయం కోసం, ఆకాంక్షల కోసం ప్రారంభించారో ఇవాళ సంచలనాలకు మారుపేరుగా ఇవాళ సుమన్ టీవీ ఉన్నది. అనేక అవార్డు, రివార్డు పొందినటువంటి ఒక గొప్ప ఛానల్ సుమన్ టీవీ. కాబట్టి రాబోయే రోజులు కూడా ఇదే పరంపర కొనసాగించాలి. తప్పకుండా యాజమాన్యానికి, సిబ్బందికి, ముఖ్యంగా మీకు తప్పకుండా అమ్మవారు ధైర్యాన్ని, శక్తిని, ఒక ఇదే మంచి ఆలోచనను నిత్యం కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని పెట్టుకుంటాను. సో మరి ఈ పండుగకి, ఎందుకంటే ఇది మహాశక్తి అమ్మవారి ఆలయం, పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన దేవాలయము. ఈ అమ్మవారి ఆశీర్వాదంతోనే, అమ్మవారి కరుణా కటాక్షలతోనే, అమ్మవారి కన్ను సన్నలతోనే నేను ముందుకు కొనసాగుతాను. కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. తప్పకుండా అన్న, మాకు ఆశీర్వాదం ఇంపార్టెంట్, మీకు కూడా ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు ఇక్కడ ప్రజలందరి ఆశీస్సులు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టైం ఇది. సో ఇలాంటి టైంలో మంచి ఉగాది సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అసలు ఫుల్ జనాలు, అంటే ఉగాది అంటే మీకు ఏంది అసలు చెప్పు ప్రశ్న? అవసరానికి అయితే టెంపుల్లో ఎప్పుడు క్రౌడ్ బాగుంటుంది. అంటే శ్రీరామనవమి కానీ, ముఖ్యంగా దసరా ఉత్సవాలు కానీ, ఉగాది ఉత్సవాలు కానీ, యూత్ అందరూ కూడా సరే నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది, మా కోరిన కోరికలు తీర్చాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, మా కష్టాలన్నీ తొలగిపోవాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈరోజు అమ్మవారి సన్నిధానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యూత్ గతంలో 31 డిసెంబర్ అంటేనే నూతన సంవత్సరం అని చెప్పి ఒక ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇప్పుడు 31 దండుగా, ఉగాదే మన పండుగ. యూత్ అందరూ కూడా, మొత్తం యూత్ అందరూ కూడా సరే ఆంగ్ల సంవత్సరము, ఇది తెలుగు సంవత్సరం అని చెప్పి ప్రజల లోపల ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈవినింగ్ కూడా పంచాంగ శ్రవణం ఈవినింగ్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ మహాశక్తి దేవాలయం కాదు, ఇలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి హిందూ కూడా
ఇలా దేవుడిని దర్శించుకోవడము, వాళ్ళ ఆశీర్వాదం పొందడము, వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోవడము, ఆ కష్టాలు బాధలు ఈ కొత్త సంవత్సరంలో తొలగిపోవాలని చెప్పి కోరుకోవడము, అందరూ బాగుండాలని కోరుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరం కాబట్టి తప్పకుండా అంత సక్సెస్ అవుతుంది తప్పకుండా. కానీ ఏదేమైనా ఈ రోల్ అంటే ఏదైతే మీరు ఇక్కడ కరీంనగర్లో ప్లే చేస్తున్న రోల్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు అన్నట్టుగా చాలా మంది యూత్ అంటే బేసిక్గా గుళ్ళ ఈ ఏజ్ గ్రూప్ చాలా తక్కువ కనబడుతుంది. కానీ ఈ రోజే కాదు, ఏ రోజు వచ్చిన ఈ ఆలయంలో ఈ ఏజ్ గ్రూప్ ఎప్పుడూ నిండుగా కనిపిస్తుంది. అంటే యూత్లా ఒక భక్తిని, ఆ భక్తి మార్గాన్ని, ధర్మాన్ని నడిపించే మార్గాన్ని, ఏదైతే ఒక పవర్ కావాలి, ఒక శక్తి కావాలి వెనక నుంచి, అదే ఈ శక్తి ఆ శక్తిని తోస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కూడా అంతే చైతన్యం అయ్యి ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు అన్న. మామూలుగా మీరు అన్నారు కదా న్యూ ఇయర్ అని, సో నేనే అడుగుదాం అనుకుంటున్నా. అంటే న్యూ ఇయర్ అనగానే మన వాళ్ళందరూ ఎట్లా అంటే ఈ న్యూ ఇయర్కి నువ్వు తీసుకునే రెవల్యూషన్ ఏంది అని అడుగుతారు. మనకు అది న్యూ ఇయర్ కాదు, ఇదే న్యూ ఇయర్ కాబట్టి ఈ న్యూ ఇయర్కి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం రెవల్యూషన్ తీసుకుంటారు? నేను ఎప్పుడైనా కూడా గత సంవత్సరము జరిగిన తప్పిదాలు, గత సంవత్సరం జరిగిన ఇబ్బందులు, గత సంవత్సరం అంటే ఇబ్బందులు నా సొంత ఇబ్బందులు కాదు, సమాజం కానీ దేశం కానీ ఎవరికైనా కూడా ఆ ఇబ్బందుల గురించి, ఆ ఇబ్బందులను గుర్తించి, ఆ కష్టాలను గుర్తించి వాటి నుంచి బయటికి ఏ విధంగా రావడం, ఒక మంచి ఆలోచన ఏ విధంగా కలగడం. కాబట్టి అటువంటి ఒక మంచి సమాజ మార్పు కోసము ఈ దేశంలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం చేయాలంటే మన భాగస్వామ్యం ఏందని చెప్పి అందుకే ఊగే చెప్తా ఉంటాను. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, నాకు ఉద్యోగాలు రావాలి అని కోరుకోవడం తప్పు కాదు. కానీ దాంతోపాటు ఏంటంటే దేవుని వల్ల చూడలే, మనం ఉన్నాడన్న విశ్వాసం, నమ్మకం మన లోపల ఉంది. ఆ విశ్వాసం నమ్మకంతోనే నిత్యం మనం దేవుని అమ్మవారి పూజిస్తూ ఉంటాం మనం. కాబట్టి అమ్మవారు చూస్తుంది నా భక్తుని యొక్క మనస్తత్వం ఏంది, నా భక్తుల యొక్క మనస్తత్వం ఏంది చూస్తారు అమ్మవారు. కాబట్టి నేను నా అనేదానికంటే నేను బాగుండాలి, నాతో పాటు ఈ సమాజం బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి భక్తులకు ఇవాళ అమ్మవారి ఇంకెక్కువ ఆశీర్వాదం ఇస్తుంది, ఎక్కువ ఆశిస్తుంది, ఎక్కువ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఊకంటారు కదా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కాబట్టి నేను బాగుండాలని, మీరు బాగుండాలని కోరుకోండి, కానీ పక్కోడు బాగుండద్దు మాత్రం కోరుకోవద్దు. కాబట్టి అటువంటి గతంలో జరిగిన తప్పిదాలతో టెన్షన్ పడద్దు. ఇవాళ ఒక భరోసా ఉండాలి, అమ్మవారి మీద వదిలిపెట్టాలి, ఆ స్వామివారి మీద వదిలిపెట్టాలి. అట్లా అని చెప్పి పూర్తిగా వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా పోయే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి, దానికి తోడు ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకోవాలి. మనిషి టెన్షన్ పడకుండా, తప్పుడు ఆలోచనలు పోకుండా, స్వార్థం కల్మషంతో జీవితం గడిపేటువంటి వ్యక్తులకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదైనా మంచితనంతో ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, ప్రశాంతమైన ఆలోచనతో ఉండాలి తప్ప వేరే ఉద్దేశంతో ఉంటే మనం ఏదో చేసే తప్పులన్నీ చేసే అన్యాయమంతా చేసి, చేయడానికి పనులన్నీ చేసి, మళ్ళీ దేవాలయానికి వచ్చి అమ్మవారిని స్వామివారిని వేడుకుంటే బస్ ఇప్పటి తప్పులు, పాత తప్పులు అయిపోయినాయి, ఇప్పటి చేయని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు. కాబట్టి ఫస్ట్ మనం ఒకే సమయంలో కూడా అమ్మవారిని పూజించే సమయంలో కూడా మన మనసు మంచిగా ఉండాలి, మన ఆలోచన బాగుండాలి. అటువంటిప్పుడే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే అందరూ బాగుంటుంది, అలా నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడలేను. కాబట్టి గతంలో జరిగిన తప్పుదలను గుర్తించండి, గతంలో మీరు పడ్డ ఇబ్బందులను గుర్తించుకోండి, దాని గురించి టెన్షన్గా ఫీల్ అవ్వద్దు, దాని నుంచి ఏ విధంగా బయటపడదాం, గతంలో పడ్డ ఇబ్బందులు ఏ విధంగా తొలగించుకుందాం, సమాజంలో మార్పు ఏ విధంగా తీసుకుందాం, మన లోపల మార్పు ఏ విధంగా రావాలని చెప్పి ఆలోచనతో ముందుకు సాగాలి తప్ప ఇవాళ గతంలో ఉన్నటువంటి అన్ని టెన్షన్ పడి మనం పూజిస్తే దాంతో ఫాయిదా ఉండదు. కాబట్టి తప్పకుండా నేను అందుకే ఈ సుమన్ టీవీ ద్వారా మళ్ళీ ఆ తల్లిని కోరుకుంటున్నా, మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోవాలి, మీరు పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. కొన్ని మనిషికి కొన్ని ఆశయాలు, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, మంచి ఆలోచనలు, మంచి ఆకాంక్షలు ఉంటాయి. కాబట్టి మీ ఆకాంక్షలు, మీ ఆశయాలన్నీ కూడా తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో పూర్తి స్థాయిలో నెరవేరని చెప్పి మీరు మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నా. అన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, శోభకృత్ నామ సంవత్సరంలో మీరు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే మీకు జరిగిన ఏమంటారు, మీరు ఎక్కడైనా బాధపడ్డది కావచ్చు సిచ్యువేషన్, అది ఏంటిది ఇప్పుడు ఈ సంవత్సరం దాన్ని అంటే ఈ క్రోధనామ సంవత్సరంలో మీరు ఏం సరి చేసుకోవద్దురు? మరి నేను ఎప్పుడు బాధపడా, నేను ఎప్పుడు టెన్షన్ పడా, కావాలని తప్పిదాలు ఎప్పుడు చేయ,
నేను పూర్తిగా అమ్మవారిని నమ్ముకొని ఉంటా. నేను ఏది చేసినా నాతో అమ్మవారే చేయించింది అనుకుంటా. అంతే తప్ప నన్ను అమ్మవారే కాపాడుతుంది, అమ్మవారే ముందుకు నడిపిస్తుందని చెప్పి పూర్తిగా అమ్మవారి మీద భరోసాతోని నేను ప్రశాంతంగా వాళ్ళ సమాజ సేవ, దేశ సేవ నాకున్న స్థాయిలో కష్టపడి ధర్మం కోసం, దేశం కోసం కష్టపడి పనిచేసే ప్రయత్నం చేస్తా. ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా నేను భయపడే వ్యక్తిని కాదు, వెనుకడు చేసే వ్యక్తిని కాదు. ఎందుకంటే నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఆ తల్లి మీద ఉంది కాబట్టి, నిత్యం ఆ తల్లిని నడిపిస్తుందని చెప్పి ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఏం టెన్షన్స్ లేవు. గతంలో ఏం జరిగినా కూడా రాబోయేలో ఇంకా మంచి జరుగుతుంది. నా మంచి జరగడం నా ద్వారా సమాజానికి మంచి జరగాలి, దేశానికి మంచి జరగాలని కోరుకుంటాను. సో మరి ఈసారి మీరు చేయబోతున్నది ఏంది? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్కి మీరు బాగా తిరుగుతున్నట్టున్నారు, బాగా చిక్కిపోయారు, మస్తు సన్నగా అయినరు, ముఖం అంతా కూడా మారిపోయింది, కష్టపడుతున్నారు. తల్లి నడిపిస్తుంది, నడిపిస్తూ ఉంటారు. తిరగాలి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ప్రజల వద్దకు వెళ్ళి ఓటును రిక్వెస్ట్ చేయడం బాధ్యత. అది కానీ నేను ఇంట్లో ఉండి గెలుస్తా, నేను గెలవబోతున్నా అని చెప్పి అహంకారంతో వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలుసు. కాబట్టి పోటీ చేసే అభ్యర్థి ఓటర్స్ కలవడము, సాధ్యమైనంత స్థాయిలో సంఖ్యలో ఓటర్లను కలవడము, వారి ఓటును రిక్వెస్ట్ చేయడము, మనం చేసిన పనులు, చేయబోయే పనులు, గతంలో ఓటేసి గెలిపిస్తాం, మనం ఏం చేస్తాం, ఏ మార్పు కోసం ప్రయత్నం చేస్తాం, ఏ విధంగా ఉద్యమాలు చేస్తాం, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, ఏ విధంగా కుటుంబాన్ని అందరినీ పక్కబెట్టి ఆ సమస్యల మీద ఫైట్ చేస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనం నడుస్తున్న పందాన్ని పక్కకు పెట్టకుండా ముందుకు సాగినామో అది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను కూడా మొన్న దాదాపు 40 రోజుల పాటు మండుటెండలో 45 డేస్ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్రను చేయడం జరిగింది. కాబట్టి ఆ యాత్ర ద్వారా ప్రజలను కలుసుకునే అవకాశం కలిగింది. దాదాపు 60-70% నేను ఈ యాత్ర ద్వారా ప్రజలను కలుసుకునే ప్రయత్నం చేస్తాను. మిగతా కూడా ఇప్పుడు పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను.